నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. కైరవి ఖండకావ్యం పుస్తకావిష్కరణ. తెలుగు భాష అభ్యున్నతకి కవులు, రచయితలు కృషి చేయాలని పిలుపునిచ్చిన సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన వామపక్ష పార్టీ నేతలు. నంద్యాల పట్టణ కురువ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. నంద్యాల పట్టణం పింగళి సూరణ జిల్లా గ్రంథాలయంలో సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో మహాకవి యోగి వేమన జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. వేమన చిత్రపటానికి కవులు, సాహితీవేత్తలు, కళాభిమానులు పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మానవతావాది, సంఘ సంస్కర్త, సామాజిక దర్శనికుడు అయిన మహాకవి యోగి వేమన 17వ శతాబ్దం కాలంలోనే సమాజాన్ని ఒడిసిపట్టి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు అనేక వేల పద్యాలను రచించారని తెలిపారు. వాటిని సిపి బ్రౌన్ గ్రంథస్థం చేసి వెలుగులోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా వేమన రచించిన పలు పద్యాలను కవులు తెలియజేశారు. వేమన జయంతి అనేటువంటిది ఈరోజు సాయి స్రవంతి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. వేమన సామాజిక దార్శనికుడు, సమాజాన్ని ముందుగానే దర్శించి తన భావాలను సమాజం పట్ల వ్యక్తిగా వెలుబుచ్చినవాడు. మనం ఈరోజు ఇప్పటికీ చూస్తున్నాం. ఈరోజు 17వ శతాబ్దంలోనే ఆయన సమాజాన్ని ఒడిసిపట్టినవాడు. సరే, ఆయనకు వేశ్యతో సంబంధాలు ఉన్నాయి ఇంత చెప్పినప్పటికీ కూడా దాంట్లోంచి యోగిగా మారి సమాజాన్ని దర్శించి సమాజానికి దిక్సూచిగా ఉండి చెప్పినవాడు. ఆ కాలంలోనే కానివాని కాసు వీసంబిచ్చి వెంట తిరిగివాడు వెర్రివాడు, పిల్లి తిన్న కోడిని పిలిచిన పలుకున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పాడు. ఆ కాలంలో కూడా సోమరులుగా ఉన్నారు. సోమరులుగా ఉండేవాడికి అప్పిస్తే ఆ అప్పు కోసం తిరిగేవాడు వెర్రివాడు. కాబట్టి పిల్లి కోడిని తిన్న తర్వాత పిలిస్తే పలుకుతుందా, చచ్చిపోయి ఉంటుంది. కాబట్టి వాడు ఖర్చు పెట్టుకుంటాడు, వాడు సమాజాన్ని పనికిరాడు అని ఆ రోజు చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఆ రోజు ఆ సోమరికి డబ్బు ఇస్తే ఈరోజు దొంగలు, దగులుబాజీలు దేశంలో అనేక మంది ప్రజల సొమ్మును కొట్టేసే వాళ్ళు పెరిగినారు. కాబట్టి ఈరోజు ఎంత జాగ్రత్త ఉండాలి మనం. చాలా పద్యాలు ఉన్నాయి. ఆత్మశుద్ధి లేని ఆచారం అదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా విశ్వదాభిరామ వినరవేమన్నారు. ఈరోజు చేసేదంతా పైన బూటకం. ఆత్మశుద్ధి లేదు, ఆచారం లేదు, భాండశుద్ధి లేదు. అంటే ఇవన్నీ కూడా సమాజంలో అవి ఉంటేనే మనిషిగా ఉంటాడు అనేటువంటిది ఆ రోజు చెప్పారు. ఈరోజు అంతా షోపుటప్ ఎక్కువైంది. దేవుడికి సొమ్ము దానం చేయడం, అక్కడ కొట్టేయడం. దేవుడికి సొమ్ము దానం చేయడం, ఇక్కడ మోసం చేయడం. దేవుడికి సొమ్ము దానం చేయడం, సమాజాన్ని బలహీనపరచడం. ఇవన్నీ దుర్గుణాలతో ఉంటున్నాయి. దేవుని పేరు చెప్పి ఈరోజు చేసే పని కనపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజు ఆయన చెప్పాడు. నువ్వు ఆత్మశుద్ధితో పనిచేయి. ఎక్కడో లేడు దేవుడు, నీ నాలుగు గోడల మధ్య నీ అంతరంగంలో ఉన్నాడని ఆ రోజు చెప్పాడు. సమాజాన్ని దర్శించి ఈరోజు ఇవన్నీ ఉంటుంది. ఈరోజు సాహితీ స్రవంతి నంద్యాల శాఖ ఆధ్వర్యంలో పింగళి సూరణ శాఖ గ్రంథాలయంలో మహాకవి యోగి వేమన జయంతిని మనం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. యోగి వేమన గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త. యోగి వేమనని సిపి బ్రౌన్ గారు వెలుగులోకి తీసుకొని రాకపోతే ఒక అమూల్యమైనటువంటి కవిత్వాన్ని మనం కోల్పోయేటువంటి వాళ్ళం. ఆయన పనిచేసేటువంటి సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ గ్రామీణుల యొక్క నోళ్ళలో నానుతూ ఉన్నటువంటి ఆ పద్యాలని విని ఆకర్షితుడై ఈ పద్యాలు రాసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు అనేటువంటి పరిశోధన చేసి వేల పద్యాలని ఆయన కష్టపడి 18 సంవత్సరాల పాటు దాదాపు కృషి చేసి ఆ వేమన పద్యాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక మహాగ్రంథంగా తీసుకొని రావటం జరిగింది. ఆ మహాకవిని మొదటి తరం కవులు పెద్దగా ఆయనను గుర్తించినటువంటి దాఖలాలు కనిపించవు. యోగి వేమనని సమాజంలోకి, పుస్తకాల్లోకి తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి గారు. తన కవిత్వ తత్వ విచారం పుస్తకంలో మొట్టమొదటిసారిగా యోగి వేమన ప్రస్తావనను తీసుకొని రావటం.
అందుల ఆశాజ్యోతి లూయిస్ బ్రేల్ 217వ జయంతి వేడుకలను నంద్యాల పట్నం సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 18వ తేదీ అందులకు క్రీడా పోటీలను నిర్వహించి నేడు విజేతలకు నగదు బహుమతులు, జ్ఞాపికలను ముఖ్య అతిథులుగా నంద్యాల డైసిస్ సెక్రటరీ స్టాన్లీ, పాఠశాల కరెస్పాండెంట్ ఆనీ రేచల్ క్రిస్టియానా, సుగుణమ్మ, జయమ్మల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ లిపి, వారు అందుల జీవితాల్లో ఎలా వెలుగులు నింపారో, వారి జీవిత విశేషాలను, అలాగే వారి స్ఫూర్తితో పాఠశాలలో విద్యాభ్యాసం చేసి ఉద్యోగాల్లో స్థిరపడిన వారి గురించి తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం చంద్రశేఖర్, సూపర్వైజర్ చర్చిల్, సిబ్బంది పాల్గొన్నారు. అందుని బట్టి వాళ్ళు మీరు పిలవంగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపిస్తూ ఉన్నారు. ప్రతి సార్ గారు కూడా నేను కృతజ్ఞతలు. ఇక్కడ మీకు ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినారు. ఇక్కడ చదువుకోవటానికి, చదువుతో పాటు ఆటలు అన్నీ ఉన్నాయి. ఎవర్ గ్రీన్ జీరో. మా చిన్నతనం నుంచి అందరం చూస్తున్నాం, అలాగే ఉన్నారు. పీటీ సార్ గారు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ లూయిస్ బ్రెయిలీ గారి 217వ జన్మదిన అనగా జయంతి వేడుకలను మా డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెయింట్ లూక్స్ అందుల పాఠశాల తరపున ఇక్కడ మేము చేరి మరి ఈ యొక్క లూయిస్ బ్రెయిలీ గారి జన్మదిన వేడుకలను జరుపుతున్నారు. వీరి చర్చిల్ గారి ఆధ్వర్యంలో మరి శేఖర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ నడుస్తుండడం మాకెంతో సంతోషదాయకం. మరి వీరందరికీ కూడా మా డయాసిస్ తరపున మరి ముఖ్యంగా మా బిషప్ తండ్రి గారైన ద రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ గారి తరపున, మా ఆఫీస్ బేరర్ అందరి తరపున కూడా వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సిఎస్ఐ నంద్యాల డయాసిస్ వారి యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. మరి ఎంతోమంది మరి యొక్క పాఠశాలలో చదివి ఉద్యోగాలలో స్థిరపడి ఉంటా ఉన్నారు. మరి మా యొక్క చిన్న విన్నపం ఏమనగా, మరి మా యొక్క స్కూల్ బయట మరి డివైడర్ మీద మరి లూయిస్ బ్రెయిలీ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించాలనే ఒక ఆలోచన చేస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి నంద్యాల మున్సిపాలిటీ వారు, అదేవిధంగా అధికారులు మరి యొక్క విషయంలో స్పందించి మరి మాకు ఈ యొక్క డివైడర్ మీద మరి లూయిస్ బ్రెయిలీ గారి యొక్క స్టాచ్యూను మరి నెలకొల్పటకు మరి మాకు సహాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా బండ్యాత్మకూరులో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కోలం మధుసూదన్ రావు కైరవి అనే ఖండ కావ్యాన్ని రచించడం జరిగింది. వారు రచించిన పుస్తకాన్ని చిన్నయ్య సూరి సాహితీ సమితి వారి ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో కవులు, సాహితీవేత్తలు ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. తెలుగు భాష అభ్యున్నతికి కవులు, రచయితలు మరింత కృషి చేయాలని సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిల్ల కవితకు కాదేది అనర్హమని తెలిపి మహాకవి శ్రీశ్రీ తన రచనల్లో అద్భుతంగా పొందుపరిచారని, అలాగే నేడు కైరవి ఖండకావ్య రచనల్లో మధుసూదన్ రావు పదరచనలు చేయడం ఎంతో అభినందనీయం అన్నారు. సామాన్య పరిభాషలో సామాజిక స్పృహతో అనేక సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొని చేసిన రచనలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని రచనలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణ, అన్నెం శ్రీనివాసరెడ్డి, కవులు, రచయితలు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. బండ్యాత్మకూరు మోడల్ స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా ఉన్న మధుసూదన్ గారి కైరవి పుస్తక ఆవిష్కరణ సభ పింగళి సురణ శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నాం. కవులు, రచయితలు సమాజానికి ఉపకరించే మంచి పుస్తకాలు తేవాల్సినటువంటి అవసరం ఉంది. సాహిత్యం సమాజాన్ని మార్పు చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. కాబట్టి సాహిత్య పుస్తకాలు సమాజంలోకి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు వచ్చినటువంటి పాఠకులు, ఈ కార్యక్రమానికి వీక్షణానికి వచ్చినటువంటి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. శరత్తులో తలెత్తిన వెన్నెలలాగా 41 ఛందస్సులతో ఆత్మగత భావజాలాన్ని అత్యంత ఆత్మీయంగా చిత్రించడం జరిగింది. కందము కానీ, తోదకము కానీ, ఉత్తలమాల కానీ, చెంపకమాల కానీ, సీసము కానీ, అలాగే మణిమాల, స్రగ్విని, ఉత్సాహ, మత్తకోకిల, ధ్రువ కోకిల, ఇలాగా 41 రకాల ఛందస్సులతో రాయడం జరిగింది. ఇది గొప్ప పరిణామం. వారి గురువు
గుంతకల్లో ఉన్నప్పుడు చక్రాల లక్ష్మీకాంత రాజారావు గారు వారు 1000 ఛందస్సులు రాయగలరు. వారి సరసన ఉన్నారు కాబట్టి వీరికి కూడా దగ్గర దగ్గర 50 ఛందస్సులు వంటబట్టి ఉన్నాయి. ఛందస్సులు ఎలా ఉన్నా చెప్పే భావాన్ని అందంగా చెప్పడం జరిగింది. నా యొక్క పుస్తకం కైరవిని వివిధ ఛందో రూపములలో నాకు ఎక్కువగా ఇష్టమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి పద్య రూపంలో వాడుక భాషను ఉపయోగించి కూడా పద్యాలను రాయవచ్చు అన్న అభిప్రాయంతో ఈ సంచికను వెలువ చేయడం జరిగింది. సో ఇలాంటి పద్య రచనలను ఇంకా ముందు ఇంకా రాయగలనని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటాను. కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హమన్నట్లు శ్రీశ్రీ గారి మాటల్లో కాఫీ, బుల్లెట్టు, ఆవకాయ పచ్చడి ఇటువంటి అన్నీ కూడా కవితా పదాలకు వాడి తన పద్య రచనలతోటి ఈ పుస్తకాన్ని కైరవి ఖండకావ్యంలో పొందుపరిచారు. సామాన్య పరిభాషలో సామాన్యులకు అందుబాటులో ఉండేట్టు ఆలోచించేటట్టు ఈ ఖండకావ్యం ఉన్నాయి. మరింతగా సామాజిక స్పృహతో సమాజంలో అనేక సమస్యల మీద ఇతివృత్తాలు తీసుకొని ఖండకావ్యాలు ఈ పద్యాన్ని రచించాలని, అందుకు వైష్ణవ వెంకటరమణమూర్తితో సహకరించాలని, ఆ విధంగా తెలుగు భాషా సేవలో నిలబడించి ముందుకు పోవాలని కోరుతూ సేవలు తీసుకుంటాం. నంద్యాలలో సాహిత్య కార్యక్రమాలకు పెట్టింది పేరు పింగళి సూరణ గ్రంథాలయం. వర్ధంతులు, జయంతులు లెక్కకు మిక్కిలిగా చేస్తున్నారు మిత్రుడు లాయర్ గారు. అయితే పద్య రచనకు సంబంధించిన పుస్తకావిష్కరణ ఇటీవలి కాలంలో జరగలేదు. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే లేకపోతే నీల వెంకటేశ్వర చెప్పడం జరిగింది, పద్యం అంటే నాకు ప్రాణం. ఒటిముక్కన గారు పోతూ మాట చెప్పినాడంట ఓబిలేసు డిటిపి చేసే గోవిందపల్లి పిల్లోనికి, రే నాయన నా తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చర్ రమణమూర్తి ఒకడే పద్యం రాసేవాడు అని చెప్పినాడంట. అది నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన 100 పుస్తకాలు రాసినాడు. ఇంతకుముందు అన్య శ్రీనివాసులు చెప్పడం జరిగింది. అయితే ఆయన 100వ పుస్తకము నందమహాకవి గొప్ప గ్రంథం రాసినాడండి. తన యావచ్చక్తిని ఉపయోగించి ఎన్ని వృత్తాలు కలిపి రాస్తే దురదృష్టవశాత్తు నంద్యాలలో ఆ పుస్తక ఆవిష్కరణ జరగలే. పార్లమెంట్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాను పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ నేతలు నంద్యాలలో నిరసనను వ్యక్తం చేశారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ పట్టణంలోని పద్మావతినగర్ ఆర్చ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నేతలు పాల్గొన్నారు. అవమానపరుస్తూ మాట్లాడిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి పదవి నుంచి అమిత్ షాను వెంటనే అంబేద్కర్ అవమానపరుస్తూ మాట్లాడి కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలి. అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుంచి అంబేద్కర్ అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రి రాజీనామా వెంటనే ఆమోదించాలి. కేంద్ర మంత్రి రాజీనామా వెంటనే అంబేద్కర్ అవమానపరుస్తూ మాట్లాడిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి. కేంద్ర మంత్రి అమిత్ షా బర్తరఫ్ కేంద్ర మంత్రి పదవి నుంచి వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. రాష్ట్రంలోకి కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు ఆయన ఆహ్వానించారు. మరి ఏం చేయాలనుకున్నారో రాష్ట్రాన్ని కానీ తెలియదు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికినే అమిత్ షా గారు కేంద్రం నుండి వచ్చారు. మొన్న పార్లమెంట్లోనేమో అంబేద్కర్ గారిని ప్రపంచ నిర్మాత, రాజ్యాంగ నిర్మాత, అలాంటి నిర్మాతను అవమానించిన అమిత్ షా గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి బర్తరఫ్ చేయాలి. ఈరోజు విజయవాడలో ఆయన ఏదో కార్యక్రమాలకు పాల్గొనాలని వచ్చాడు. కానీ ఇక్కడ ఆంధ్రలోకి రావద్దు అని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హెచ్చరిస్తుంది. మీరు వెంటనే మీ ఢిల్లీకి పైన కట్టాలని లేని పక్షంలో ఆందోళనకు సిద్ధమవుతారని తెలియజేస్తున్నాం.
ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నేత అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా గారు రాష్ట్ర పర్వటానికి రావడము సిగ్గుచేటు. ఇవాళ రాష్ట్రానికి పర్వటించిన అమిత్ షా గారు బేషరతుగా ఆయన అంబేద్కర్కు క్షమాపణ చెప్పాలి, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాబోయే కాలంలో ఆయన ఈ రాష్ట్రానికి కాదు దేశంలో ఎక్కడ పర్యటించినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా అంబేద్కర్ వాసులు వారిని అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాం. భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను గత పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగ సభ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి అవమానకరమైన అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని వామపక్ష పార్టీలైనటువంటి సిపిఎం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఈవేళ అంబేద్కర్ను అవమానపరిచినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మన ఆంధ్ర పర్యటనను వ్యతిరేకిస్తూ ఇవాళ నంద్యాలలో ఆయన నిరసనను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేయడం జరిగింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గురించి రాజ్యసభలో అమిత్ షా అవమానపరిచేలా అగౌరవపరిచేలా మాట్లాడడము సిగ్గుచేటు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. అతని గురించి అమిత్ షా మాట్లాడడం అంటే బీజేపీకి రాజ్యాంగం పట్ల ఏ విధమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దళితుల పైన ముస్లింల పైన బీజేపీ కపట ప్రేమను చూపిస్తూ రాజ్యాంగాన్ని నాశనం చేసేలా రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చూసే విధంగా ఈరోజు వారు మాట్లాడడం చూస్తే బీజేపీకి ఏ విధమైనటువంటి రాజ్యాంగం పైన చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మనధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి, ఆర్ఎస్ఎస్ చెప్పిన విధంగా పాటించాలనేటువంటి నిబంధనలను ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ గురించి అవమానపరుస్తూ మాట్లాడము దుర్మార్గము. ఇప్పటికైనా కానీ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. లేకుంటే దళితులను అదేవిధంగా మైనార్టీలను ఈరోజు అగౌరవపరిచేలా మాట్లాడము సిగ్గుచేటు. నంద్యాల పట్టణ కురువ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆ సంఘం కైప విజయ్ కిరణ్, ఉపాధ్యక్షుడు బన్నూరు వెంకట సుబ్బయ్య, కోశాధికారి సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, సహాయ కార్యదర్శులు బాలమద్దిలేటి వెంకట సుబ్బయ్య, సభ్యులు హాజరై ఆవిష్కరించడం జరిగింది. కురువ సంఘం భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, కురువ సంఘం అభివృద్ధికి అందరూ కృషి చేయాలని, ఐకమత్యంతో ముందుకు వెళ్లాలని సంఘం ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కురువ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పేజీలో ఫోటో వేయించుకునేందుకు వేయచ్చు 10,000. అందరికి ఇవ్వాలన్నా నాకు ఒక చూసేట నేను మరి అది గ్రామంలో సంఘం ఆధ్వర్యంలో మనం ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. ఫస్ట్ సంవత్సరము 2025 క్యాలెండర్లో ఆవిష్కరణ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ఇంకో చేసుకోవాలని, ఇందుకు సహకరించాలని పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కురువ సంఘం సభ్యులందరికీ, అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. మరియు ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల పట్టణ కురువ సంఘం అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, కమిటీ మెంబర్లకు ధన్యవాదములు. మన నంద్యాల పట్టణ సంఘము ఏర్పడి 2 సంవత్సరాలైనందున
మనం ఫస్ట్ సారి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఈ కమిటీ ద్వారా 2 వనభోజన కార్యక్రమాలు జరుపుకున్నాము. మరియు పిల్లలకు ఈ కమిటీ ద్వారా బహుమతులు అందజేయడానికి కానీ సహకరించే పెద్దలకు, మా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు. మరి ఇటువంటి కార్యక్రమాలు అందరూ కమిటీ కలిసి ఉంటే ఎన్నో చేయగలమని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. నంద్యాల పట్టణ కురువ సంఘం ఏర్పడి 2 సంవత్సరాలైంది. మొదటిసారిగా ఈరోజు నంద్యాల పట్టణ కురువ సంఘం ఆధ్వర్యంలో 2025వ సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరిస్తున్నాము. ఇదే విధంగా సంఘం పెద్దల యొక్క సలహాలతో, తోటి సహచరుల యొక్క ఆదరణతో ఈ సంఘంలో వినూత్న కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటివి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను. నా తోటి సహచరులు నాకు సహకారాన్ని అందిస్తున్నారు. వారికి నా ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఘనంగా యోగి వేమన జయంతి వేడుకలు. సెయింట్ లూక్స్ అందుల పాఠశాలలో ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. కైరవి ఖండకావ్యం పుస్తకావిష్కరణ. తెలుగు భాష అభ్యున్నతకి కవులు, రచయితలు కృషి చేయాలని పిలుపునిచ్చిన సాహితీ స్రవంతి అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను హేళన చేస్తూ మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన వామపక్ష పార్టీ నేతలు. నంద్యాల పట్టణ కురువ సంఘం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.